ఇప్పుడు ముందుగా రవి మీకు యోయోటి ప్రేక్షకులకు వీక్షకులకు సార్ నాయుడు గారికి ఉమ్, శామ్యుల్ కార్తిక్ గారికి బొమ్మ రామ్మూర్తి గారికి అందరికి శుభ సాయంత్రము. ఉమ్. ఎండలు మండిపోతున్నాయి, అందరి బండ్లు హీట్ అయిపోయినాయి, ఘోరంగా. గరం గరం ఉన్నది. ఇంట్లో గోడలు ముట్టుకున్నా ఆంధ్రప్రదేశ్లో 4 రోజులు సెలవు కూడా ప్రకటించారు. అది ఆంధ్రప్రదేశ్ కాదు, ఇక్కడ ఇవన్నీ ఈ రకంగా పరిణామాలు ఏంది, ఇది ఎందుకు అవుతుంది గ్లోబల్ వార్మింగ్ అన్నది. గ్లోబల్ వార్మింగ్ తగ్గియడానికి ఏ ఒక్కళ్ళకు చిత్తశుద్ధి లేదు అన్న, అడవులన్నీ నాశనం పట్టించారు. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఎన్ని లక్షల లీటర్లు రోజు ఫ్యూయల్ బర్నింగ్ అవుతున్నది. ఆ వేడంతా ఎక్కడ పోతుంది? ఇక్కడ ఏదైతే ఉందో హెమిస్ఫియర్ ఇక్కడనే భూమి చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఇంకా 48 కాదు, 48 నుంచి 56 మధ్యన ఒకవేళ టెంపరేచర్ రేజ్ అయితే మనుషులు ఎవడు కూడా మనగడ ఉండదు. 22 మంది చనిపోయారు. నిన్న 22 మంది చనిపోయారు. ఇంకా అది అఫీషియల్ లెక్క, అనఫీషియల్ ఎంతమంది అది తెలియదు. నేను ఏమంటున్నా, ఈ ప్రభుత్వాలకు స్వతంత్రం వచ్చిన తర్వాత, డెమోక్రసీ వచ్చిన తర్వాత ప్రజల పట్టింపు అన్నది పక్కకు పోయింది. ఏమున్నది, ప్రజలు ఎట్లా బతకాలి, ప్రభుత్వాన్ని ఏదైతే ఉన్నదో ప్రజల బాగోగులు ఎట్లా చూడాలన్నది ఏ ఒక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది గతంలో. కానీ ఇప్పుడు రైతులకు అన్న దాని మీద చాలామంది చెప్తారు ఏంటంటే, మనకు రైతుల మీద 100% రైతులను ఎంకరేజ్ చేయాలి గవర్నమెంటు. అయితే ఇప్పుడు మనకు తెలంగాణలో రైతులు గతంలో అన్ని రకాల పంటలు పండేది, ఇవాళ కేవలం వారి మీద ఎందుకు డిపెండ్ అయ్యారు, కారణాలు ఏందన్నది ఎవ్వరు కూడా దాని మీద స్టడీ చేసింది లేదు. ఎందుకోసము? ఈజీ యాక్సెస్, ట్రాక్టర్ దుంతుంది, ఇంత నాటేయంగానే కథం కలుపు మంజాలు వేసి కోత మిషన్లు వస్తాయి, కోస్తాయి. బీహార్కి వెళ్ళి, ఛత్తీస్గఢ్కి వెళ్ళి, బెంగాల్కి వెళ్ళి, యూపీకి వెళ్ళి, యూపీఎం రారు, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బెంగాల్, ఒరిస్సా పార్ట్ 4-5 రాష్ట్రాలకు వెళ్ళి లేబర్ వస్తున్నారు, నింపుతున్నారు, పోతున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ లేబర్ అన్నది లేకుండా పోయారు. మొన్న ఎలక్షన్లో బెంగాల్ వాళ్ళు వెళ్ళిపోయారు, బీహార్ వాళ్ళు ఇప్పుడు ఏదైతుందో గ్యాస్ ప్రాబ్లంలో ఇక్కడ హోటళ్ళు కొన్ని మూతపడ్డాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, తిండి దొరకలేదు. అయితే ఇక్కడ పెట్రోల్ మీదనే ఎన్ని రోజులు ఆధారపడతారు. గతంలో మీరు ఉట్టక ముందు పొయ్యిల కట్టెలే ఉండే, తర్వాత ఉనుక పొయ్యిలు ఉండే, తర్వాత అది నిప్పులతో కాల్చేది ఉండే, తర్వాత బయోగ్యాస్ ప్లాంట్లు కూడా వచ్చినాయి. పశువులు ఉన్నప్పుడు గోబర్ గ్యాస్, అదే గోబర్ గ్యాస్ వచ్చే బయోగ్యాస్ కూడా వచ్చింది. మనుషుల దొడ్డితోని ఏదైతే ఉందో కమ్యూనిటీ టాయిలెట్స్ కట్టేసి దాంతో కూడా గ్యాస్ ప్రొడక్షన్ అయింది. ఆ సిస్టాలు అవన్నీ ఉన్న తర్వాత మనిషి వంగలేకుండా ఏంటంటే సుఖం వస్తే ముఖం గడుగా తీరదన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా ఏది కానీ పట్టింపు లేకుండా పోయింది. ఈ రకంగా ఇవాళ భారతదేశంలో మీకు నేనేం చెప్తున్నా, మనకు ఏమి ఎట్లెట్లా బతున్నాం అన్న దాని మీద లేకుండా పోయింది. ఈ సిస్టమ్కు దీన్ని గవర్నమెంట్ సరి చేసుకుందామన్నది ఎక్కడ కూడా పట్టించిన పాపాన పోతలేదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ అనేది పనిచేయకుండా పోయింది, మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఇక్కడ ఇవాళ ఆహార ధాన్యాలు ఏం తెప్పించుకుంటున్నాం తెలుసా? నేను చెప్తా చూడండి. మేజర్ ఫుడ్ గ్రెయిన్స్ వీటు గోధుమలు ఆస్ట్రేలియా, రష్యా, ఉక్రెయిన్కి వెళ్ళి ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. మక్కలు ఉక్రెయిన్, అర్జెంటీనా, మయన్మార్కి వెళ్ళి తువర్ దాలు ఏది మయన్మార్, మొజాంబిక్, టాంజానియాకి వెళ్ళి, మసూర్ దాల్ కెనడా, ఆస్ట్రేలియా నుంచి, చెన్న ఏదైతుందో శనగలు ఆస్ట్రేలియా, రష్యాకి వెళ్ళి వస్తున్నాయి. అటువంటి ప్రాంతానికి వెళ్ళి ఉరద్దాలు అంటే చూడు ఎర్రపప్ప, అది మయన్మార్కి వెళ్ళి వస్తుంది. ఎంత చిన్న దేశాలు. ఇది ఎల్లో పీసు తెల్ల శనగలు కెనడా, రష్యాకి వెళ్ళి వస్తున్నది. సోయాబీన్ ఆయిల్ అర్జెంటీనా, బ్రెజిల్కి వెళ్ళి వస్తున్నది. పామ్ ఆయిల్ ఇండోనేషియా, మలేషియాకి వెళ్ళి వస్తున్నది. మనకు సన్ఫ్లవర్ ఆయిల్ రష్యా, ఉక్రెయిన్కి వెళ్ళి వస్తున్నది. మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటాం మన దాని మీద. ఇక టాప్ మోస్ట్ కంట్రీస్ మనకి ఎక్స్పోర్ట్ చేసేది ఇండోనేషియా, మలేషియా, కెనడా, ఆస్ట్రేలియా, మయన్మార్, రష్యా, ఉక్రెయిన్, అర్జెంటీనా, బ్రెజిల్. మయన్మార్ నుంచి కూడా మయన్మార్ బ్రహ్మాండంగా ఇప్పుడు చాలా ఎప్పుడు మంచిగా ఉంటుంది. ఎప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసేది ఏంటంటే బియ్యము, గోధుమలు కొంత, షుగరు, స్పైసెస్, తర్వాత చాయ్ పత్తా, కాఫీ, బఫెలో మీట్, ఇవి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు కౌస్ లేవు, ఇక బీఫ్ మీట్ అనేది లేకుండా, బీఫ్ అనేది లేకుండా, ఇవి ఈ రకంగా దీన్ని ఎందుకు అన్న దాని మీద. ఎందుకంటే ఎప్పుడైతే రైతులు తెలంగాణలో అన్ని రకాల పంటలు పండించుకునేది, ఉలువలు కానీ, శనగలు కానీ, సజ్జలు కానీ, ఇవన్నీ అటువంటిది ఇప్పుడు కోతులు ఎప్పుడైతే వాటి
అది మన అడవిని ధ్వంసం చేసి చేస్తే జనావాసాలకు అడవి వస్తాయి. అడవి జంతువులు అన్నీ వచ్చాయి. ఇప్పుడు నిన్న బల్లార్శాల నలుగురిని చంపింది ఒక పెద్ద పులి. అవును, ఎందుకు వాటికి మహారాష్ట్రలో మహారాష్ట్రలో వాటికి జింకలు దొరకక లేకపోతే ఇంకా మేకలు దొరకక ఏది దొరకక వచ్చి మనుషుల నలుగురు ఆడవాళ్ళని చంపేసింది. నలుగురు ఆడవాళ్ళను అది ఒకసారి ఇంకా 7 ఆడవాళ్ళకి అస్వస్థతగా ఉందంట. అయితే ఒకసారి మనిషి రక్తంకి అలవాటు పడ్డాక పులి మిగతా దాన్ని తినదు. ఎందుకంటే ఉప్పు కారం తిన్న బ్లడ్ టేస్ట్గా ఉంటుంది దానికి. ఓకే, ఆదం కోర్ షేర్ అంట చూడు, మానవ ఏదైతుందో మానవ మాంసానికి అలవాటు పడ్డ పులి కానీ సింహం కానీ చిరుత కానీ ఇంకా వేరే వాటిని పక్కకు పెడితే హ్యూమన్ హంటింగ్ నడుస్తుంది. దీని మీద ఎట్లా ఏందన్నది పై ఏం చేస్తున్నారు అన్నది కూడా ఎవరికి లేదు. దీని మీద ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, జనం దిక్కులేక కాదు కదా. మేము చదువుకున్నప్పుడేమో 40-50 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఏ ఒక్క దుకాణం పోయినా నో వేకెన్సీ బోర్డు ఉంటుండే. ఇలా 145 కోట్ల జనాభా ఇచ్చినాక సేల్స్ మెన్ వాంటెడ్, వీళ్ళు ప్రతి ఎగ్జిక్యూటివ్ వాంటెడ్, మ్యాన్ పవర్ వాంటెడ్, ఎంత అయిపోయింది. ఇంతమంది వచ్చినాక కూడా వాంటెడ్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే పందొంగలం ఎక్కువైనాం, ప్రతి ఒక్కరికి లగ్జరీస్ ఎక్కువైనాయి, ఫ్రీ బైస్ ఎక్కువైనాయి. ఎప్పుడైతే కడుపులో మండిందనుకో గంజి నీళ్లు యాకలి ఏదైనా తింటాము, మంచి లగ్జరీగా ఉంటే ఏంటంటే బిర్యానీకి అలవాటు పడడానికి ఇవన్నీ తినాం కదా. ఈ రకంగా మనుషులకు కరెక్ట్ ఫ్రీ బైస్ అన్నది ఎవరికి ఇవ్వాలి ఏందన్నది లేకుండా ఇచ్చేటోళ్ళకి ఇవ్వాలి, అర్హులకి ఇవ్వాలి, కానీ అనర్హులకి ఎక్కువ ఇచ్చేసి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో మొత్తం ఇది అయిపోతుంది. ఇకపోతే పెట్రోల్కి వచ్చారు కదా, పెట్రోల్లో ఇప్పుడే చెప్తా ఒక్క నిమిషం. మయన్మార్ 89% పెంచింది పెట్రోల్ మీద, మలేషియా 56% పెంచింది, పాకిస్తాన్ 54% పెంచింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళ ప్రొడక్షన్ మీద కూడా 52% పెంచింది, అమెరికా 44% పెంచింది ఏది యుద్ధం తర్వాత, ఫిలిప్పైన్స్ 40% పెంచింది, శ్రీలంక 38% పెంచింది మన దగ్గర, నేపాల్ 38% పెంచింది, సౌత్ ఆఫ్రికా 33% పెంచింది, కెనడా 31% పెంచింది, న్యూజిలాండ్ 30% పెంచింది, థాయిలాండ్ 29% పెంచింది, బెల్జియం 25% పెంచింది, వియత్నాం 23% పెంచింది, చైనా 21% పెంచింది, ఫ్రాన్స్ 20% పెంచింది, ఇంగ్లాండ్ 19% పెంచింది, సౌత్ కొరియా 19% పెంచింది, ఆస్ట్రేలియా 18.5% పెంచింది, బంగ్లాదేశ్ 16.7% పెంచింది, ఇటలీ 15.4% పెంచింది, జర్మనీ 13.7% పెంచింది, సింగపూర్ 12.7% పెంచింది, జపాన్ 9.7% పెంచింది, సౌదీ అరేబియా ఏం పెంచలేదు. ఇక ఇండియాకి వచ్చే వరకు ఇప్పుడు 3-4% పెంచింది. ఎక్కడి నుంచి ఎక్కడ అంటే నేను ఏమంటున్నా, పర్ లీటర్ ఇక మన కార్తీక్ డిస్టర్బ్ చేయకు, పర్ లీటర్ ఇక ఒకటి. ఇంకా తర్వాత మొన్న ఇదేంటి లేటెస్ట్ నేను చెప్పేది ఆఫ్టర్ వార్ అని చెప్పినా కదా. అమెరికా ఇరాన్ ఇజ్రాయిల్ ఇరాన్ వార్ తర్వాత చెప్తున్నా. అది నేను ఇంకొకటి ఇక గ్యాస్ సిలిండర్కి వస్తే భారతదేశంలో 900 చిల్లర ఉంది, 930, ఇరాన్లో 400, ఇజ్రాయిల్ 5500 ఒక సిలిండరు, పాకిస్తాన్లో 1200 సిలిండరు, నేపాల్లో 1300, బంగ్లాదేశ్లో 1400, చైనాలో 1200, జపాన్లో 2200, ఆస్ట్రేలియాలో 2000, రష్యాలో 900, అమెరికాలో 1400, బ్రెజిల్లో 1700, కెనడాలో 1600, ఇండోనేషియాలో 2100, ఇంగ్లాండ్లో 2200 ఒక సిలిండర్. మనకి ఇక్కడ 1100 చిల్లర. అది ఒకటి. ఇక్కడ నేను ఏమంటున్నా, అది ఒకటి. పెట్రోల్ మీద నేను నిన్న మొన్న చెప్పిన కదా, అరుణాచల్ అదే అస్సాం అరుణాచల్ పోతున్నాను, 10 రోజులు వచ్చిన కదా. అరుణాచల్ ప్రదేశ్లో 87 రూపాయలు లీటర్ డీజిల్, పెట్రోల్ 95. ఆల్మోస్ట్ అస్సాంలో కూడా ఇవన్నీ ఏదైతే 95 బిలో 1000 ఉన్నాయి. ఇక్కడ ఎందుకైతే వీళ్ళు అడ్డగోలు సౌత్లో ట్యాక్స్లు అడ్డగోలు దొబ్బడం ఏదైతే ఉందో ఇది అది ఒకటి అడుగురు. కానీ నేనేమంటున్నా, ఇక్కడ నేను ఒకటే క్వశ్చన్ వేసేది, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఈ జిఎస్టీ కింద ఎందుకు తెస్తలేరు? మీరు రాబడి కోసం దొబ్బనికి తీసుకొచ్చి అది ఒకటి సిద్ధంగా మీరు చేసి మీరు చేసుకోవచ్చు, స్టేట్ వైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి నేను ఏమంటున్నా, ప్రశ్న అడగాలి. ఇప్పుడు మయన్మార్ అస్సాం ఏవో చెప్పారు కదా, ఆ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఇన్కమ్ ఏంటి, ఆ రాష్ట్రంలో ఉన్న డెవలప్మెంట్ ఏంది, ఆ రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంది, ఆ రాష్ట్ర జీడిపి ఏంది,
ఆ రాష్ట్రం యొక్క జనాభా ఏంటి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బిజినెస్ ఏంది, ఈ అన్నిటిని కూడా మీరు బేరీ చేయాలి కదా. ఇప్పుడు మరి నేను అన్నది పెట్రోల్ మట్టుకు అని చెప్పాను అన్నది అది ఒకటి. ఎవరో టూరిస్ట్ చెప్పినట్టు సారీ చెప్పొద్దు. నేను టూరిస్ట్ కాదు, వాళ్ళ ఒకటి సారీ చెప్పొద్దు అట్లా కాదు. అవన్నీ అస్సాంలో తెలంగాణలో అడుక్కునేటోళ్ళ శాతం ఎంత ఉంది, ఈడ ఉన్న వాళ్ళ దాంట్లో అడుక్కున్న వాళ్ళ శాతం ఎంత ఉంది. ఇప్పుడు ఒక్కటి ఓవరాల్ లా తెలంగాణ అన్ని కాదు, ఇక్కడ నుంచి అక్కడ అడుక్కుంటా, అక్కడ నుంచి అక్కడ ఏదన్నా ఉండని నేనేమంటున్నా ఐటమ్ గురించి చెప్తున్నా. నువ్వు పర్సెంటేజ్ మీద రేట్ ఫిక్స్ కాదు. అయితే ఒకటి నేనేమంటున్నా, ఆడ ఓటర్లకు మనకంటే ఎక్కువ ఉన్నారు, పాపులేషన్ తక్కువ ఉండొచ్చు, ఏరియా పాపులేషన్ తక్కువ ఉన్నది. ఇవాళ ఫారెస్ట్ వాళ్ళదే దిక్కున్నది. డిఫెన్స్ మీకు చూసారు కదా, నేను మొన్న చెప్తున్నా కదా, బూమ్లా పాస్ ఎక్కడ చైనా ఇండియా 1962 వారు ఏదైతే ఉందో పాస్, నేను ఫోటో పెడతా చూసుకోరు గ్రూప్లో, అక్కడ 15,200 ఫీట్ హైట్లున్నాము. అక్కడ దాకా ఆడ మొదలు పెడితే అస్సాం కిందికి డౌన్కి వచ్చేదాకా కూడా విపరీతమైన డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బ్రహ్మాండమైన రోడ్లు వేసారు. 2 టన్నెల్ కొట్టిరు. ఎక్కడ సేలా పాస్ దగ్గర 2 టన్నెల్ కొట్టిరు. నేను మన భూటాన్ బార్డర్ కూడా చూసిన. ఇక్కడ అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. చెయ్యడం ఎందుకంటే ఒకవేళ బార్డర్ ఫోర్స్ ఏం అవసరం, అరే బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నేను అట్లా అనలేను, అట్లా కాదు డెవలప్మెంట్ ఓవరాల్ లేకపోతే మన దగ్గర చికెన్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ చేయకపోతే చైనా వానికి ఎన్నడో నాడు బింగేస్తాడు వాడు మనల్ని. జరిగేది కాదు. నేను ఏమంటున్నా, జరుగుడు ఎప్పుడు అన్నదేమున్నది. మొన్న దాకా కొట్టు ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకున్నట్టు ఇక్కడ మనకు ఏదైతే ఉందో, ఇవాళ బొమ్మె రామూర్తి ఏమన్నాడు, తెలంగాణ రాకముందు నీళ్ళ సౌకర్యమే లేదు అంటే ఎస్ఆర్ఎస్పీ ఎవరి కోసం ఉంది, నిజాం సాగర్ ఎవరి కోసం ఉంది, తర్వాత నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ ఎవరి కోసం ఉంది, ఇక్కడ జూరాల తర్వాత ఏది మన శ్రీశైలం ప్రాజెక్ట్ ఎవరి కోసం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి నీటి కరువు ఎందుకు ఉన్నదనే అయితే నేను నేనేమంటున్నా, నీళ్లు నిధులు నియామకాలు అన్న దాని మీద కొట్లాడారు వాళ్ళు, చేసిరు వాళ్ళు. కాళేశ్వరం కింది కట్టిరో మీది కట్టిరో అవన్నీ ఉన్నాగా, అంతకంటే ముందు తెలంగాణ ఇక్కడ అడక తినలేదు, పెంచలేదు. ఇక్కడ వరి మహబూబ్ నగర్ పరిస్థితి, మహబూబ్ నగర్ కూడా మా సస్యశ్యామల పరిస్థితి, నల్గొండలో ఎండిపోయేది ఎక్కడ ఉన్నది చెప్పు. ఎండిపోయేది ఎక్కడ, అసలు వాటర్ ఫ్లోరిన్ ప్రాబ్లం ఏదైనా కానీ నేనేమంటున్నా, వాటర్ తెచ్చారు, వాటర్ తెచ్చిన కూడా కాదు. అలాంటి మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేయండి సార్. నేను అప్రిషియేట్ చేస్తున్నాము. నేనేమంటున్నా, అట్లా కాదు, లిఫ్ట్ ఇరిగేషన్ ఎంత మటుకు సక్సెస్. 1970 కంటే ముందు బాసర్ల గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిరు. ఏమైంది నాయుడు గారికి తెలవాలి, ఇప్పటికి కూడా ఫెయిల్యూరే ఉన్నది అది. దాని వాడకం లేదు, ఒక ఓన్లీ బాసర్ విలేజ్ లా. ఈ రకంగా నేనేమంటున్నా ఒకటి ఇంకొకటి పవర్ గురించి అంటే 20 లక్షల మోటార్లు సోలార్ పంప్ సెట్లు భారతదేశంలో. తెలంగాణలో ఎంత ఉన్నాయి, నీ పవర్ డిమాండ్ ఎంత, నిన్న ఎంత పెరుగుతున్నది ప్రొడక్షన్లో వచ్చినప్పుడు అదొకటి. ఇదన్నీ నేనేమంటున్నా, ఇప్పటికి కూడా నేను ఒకటే సజెషన్ ఇచ్చేది ఎవరు మన నాయుడు గారికి, బీజేపీ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ బేస్డ్ వెహికల్స్ అదర్ దాన్ కమర్షియల్ తగ్గించాలి. ఇచ్చినట్టు ప్రొడక్షన్ తగ్గాలి. ఈవీకి పోండి, ఈవీ స్టేషన్స్ పెట్టుర్రి, ప్రతి ఒక్కటి పెట్టుకుంటారు, దాని మీద సబ్సిడీ ఇయ్యి, ఎక్సైజ్ డ్యూటీ ఎత్తేసేయరి. ఇవన్నీ మీరు చేయాల్సిందే కదా. నేను చెయ్యకపోతాను దాని మీద. ఇవాళ ఒకటి పెట్రోల్ బాండ్స్ అనేది ఇంతకుముందు మన్మోహన్ సింగ్ పీరియడ్లో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ బాండ్స్ ఇచ్చారు. అవన్నీ కట్టేది ఉంటుంది కదా. అవతలోడు చేసిన, ఇప్పుడు వెళ్ళిపోయేటోడు చేసిన అప్పు వచ్చేటోడు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళు అప్పులు చేయలేదంటే నేను వాళ్ళు ఇంకా తర్వాత వాళ్ళు పోతే వాళ్ళు ఎన్నో వచ్చిన వాళ్ళు కడతారు. ఎక్కడ నేను ఏమంటున్నా, ఇప్పటి కూడా పబ్లిక్ మీద ప్రేమ అనేది కాకుండా వీళ్ళు ఎంతసేపు పొలిటికల్ ఈక్వేషన్. శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి పొలిటికల్ గానే నేను ఓట్ బ్యాంక్ నేను ఏమంటున్నా, పొలిటికల్ ఈక్వేషన్ మానుకోవాలి. ఇక్కడ ఏదైతే ఉందో స్టేట్మెంట్ కౌంటర్ ఇవ్వడం కోసం కౌంటర్ ఇప్పుడు నేనేమంటున్నా, ఏనుగు చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కుక్కలు మరిగినాయి నక్కలు మరిగినాయి అని పక్కల పంట పోదు ఏనుగు ఎప్పుడే కానీ, దాని దారిని అది పోతుంది. వీళ్ళు ఎప్పుడే కానీ పవర్లు ఉన్నోడు ఏనుగు, పవర్ లేనోడు పనికి ఏదైతే ఉందో నక్కలు కుక్కలతో సమానం, ఎక్కడ గెలవాలని చూస్తారు. అట్లా నాయుడు గారు, ఇప్పుడు ఫైనల్గా అంటే నిజంగా నీ క్యాబినెట్లో మరి ఏ అంశాలు వచ్చాయంటే ఇంతవరకు మనకైతే అప్డేట్ రాలేదు కానీ, బట్ ఈ అంశాల మీద అయితే చర్చ జరుగుతుంది అనేది మనకి ఇప్పుడు ప్రధానంగా తెలుస్తుంది. కానీ ఇక్కడ మంత్రివర్గ కూర్పు కూడా మంత్రివర్గం అంటే పైన మళ్ళీ ఇప్పుడు ఒకటి నింపుతారేమో, బహుశా మళ్ళీ ఒకటి ఖాళీ పెడతారు. పెడతారు ఎందుకంటే కాంగ్రెస్ మనం మొదటి నుంచి గమనిస్తే
ఎప్పుడు కూడా పూర్తి క్యాబినెట్ పెట్టదు. పెట్టదు.